వైభవ్ సూర్యవంశీ వర్సెస్ శ్రీలంక. అసలు మైదానంలో ఏం జరిగింది? అసలు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక్క రియాక్షన్ ఇప్పుడు ఎందుకంత సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది? ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ మ్యాచ్ పూర్తయిన తర్వాత గొడవకు కారణాలేంటి? సోషల్ మీడియాలోని చాలా పేజెస్లో పూర్తి సమాచారం లేకుండా తమ ఊహలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అసలు నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి క్రికెట్ మ్యాచ్ హైలైట్స్, క్రికెట్ అప్డేట్స్, మరిన్ని టాపిక్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్లో జరిగే హాట్ టాపిక్స్తో మరిన్ని వీడియోలు చేసి మీకు అందజేస్తున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా ఏ శ్రీలంక ఏ మ్యాచ్ జరిగిన ఈ మ్యాచ్ మొదటి నుంచి ఉత్కంఠంగా జరిగింది. ఇండియా ఏ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 265 పరుగులకు ఆల్అవుట్ అయ్యారు. 143 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన భారత్ను సూర్యాన్స్ షెడ్జే విప్రన్యజం తన పార్ట్నర్షిప్తో తిరిగి మ్యాచ్లోకి తీసుకొచ్చారు. 266 పరుగులు టార్గెట్గా చేజింగ్లో దిగిన శ్రీలంక 50 ఓవర్లు పూర్తయ్యేసరికి 265 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. అర్షద్ ఖాన్ వేసిన చివరి ఓవర్ ఆశలు కోల్పోయిన భారత్ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ దిగిన శ్రీలంక కెప్టెన్ 3 బంతులకు 6 పరుగులు, అవిష్కా ఫెర్నాండో 4 బంతులకు 7 పరుగులు, ఎక్స్ట్రాస్ 3 కలిపి మొత్తంగా 16 పరుగులు చేసి 17 పరుగుల టార్గెట్ను ఇండియాకు అందించారు. 17 పరుగుల టార్గెట్తో దిగిన ఇండియా సూర్యాన్స్ షెడ్జే 3 పరుగులు, సూర్యవంశీ 6 పరుగులు చేసి 9 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరికి ఈ మ్యాచ్లో ఇండియా ఓటమిని చవిచూసింది. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత అసలు రచ్చ మొదలైంది. సూపర్ ఓవర్ సమయంలో శ్రీలంక ప్లేయర్లు స్లోగా గ్రౌండ్లోకి రావడం, మ్యాచ్ను నెమ్మదిగా ఆడడం, లో లైటింగ్, ఎంపైర్స్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్లేయర్స్ మధ్య వివాదానికి దారితీశాయి. వైభవ్ సూర్యవంశీ ఈ ఘటనలో కనిపించడంలో విషయం వైరల్ అయింది. కొంతమంది అభిమానులు అతనికి సపోర్ట్ చేశారు. మరికొందరు మాత్రం ఇలాంటి సమయంలో యువ ఆటగాళ్లు కూల్గా వ్యవహరించాలంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కాంట్రవర్సీపై రవిచంద్రన్ అశ్విన్ కూడా స్పందించడం జరిగింది. మ్యాచ్ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను బట్టి వైభవ్ సూర్యవంశీ ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చని, అతని ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదని అశ్విన్ వెల్లడించారు. శ్రీలంక ప్లేయర్లు సూర్యవంశీని చూసి ఇదేమన్నా ఐపీఎల్ అనుకుంటున్నావా, ఇంటికి వెళ్ళు అంటూ కామెంట్ చేశారని కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే జరగలేదు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు సూర్యవంశీ ప్రవర్తనను సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.